హాయ్ గైస్, మహేష్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 10వ తరగతి కానీ డిగ్రీ కానీ చేసి ఉండి మనకు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉన్న అభ్యర్థులందరికీ కూడా చాలా మంచి అవకాశం అనేది రావడం జరిగింది. నెహ్రూ యువ కేంద్ర సంఘటనలో మనకు 100 డివైసీ పోస్టులు, 73 అకౌంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు, 52 మనకు ఎంటీఎస్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ పోస్ట్ అన్నిటికీ కూడా ఈ నెల 31వ తారీఖు వరకు మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. ఓకే, 31వ తారీఖు వరకు మాత్రమే మనం ఆన్లైన్లో మనీ పేమెంట్ కానీ అండ్ అంతేకాకుండా ఆన్లైన్ అప్లికేషన్ కానీ సబ్మిట్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. ఇక్కడ మీరు పోస్టులకు సంబంధించి కేటగిరీస్ వైజ్గా పూర్తి సమాచారం చూడవచ్చు. డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ సంబంధించి అన్రిజర్వ్డ్లోను, ఎస్సీలోను, ఎస్టీలోను, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూఈడికి సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో 3 పోస్టులకు సంబంధించి కూడా అన్ని కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో దయచేసి అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. ఓకే, సో ముందుగా మనం చూసినట్లయితే డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ పోస్ట్ సంబంధించి పీజీ అనేది కలిగి ఉండాలి. అండ్ అంతేకాకుండా మనకు యూత్ యాక్టివిటీస్లో కానీ, రూరల్ డెవలప్మెంట్లో కానీ, అదర్ సోషల్ సెక్టార్స్లో కానీ మీరు కనీసం 3 years అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పి అంటున్నారు. ఆ యొక్క పోస్ట్కి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అండ్ అంతేకాకుండా పీజీ కూడా ఉండాలి అని చెప్పి అంటున్నారు. తర్వాత మనకు అకౌంట్ కమ్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకి ఏంటంటే బీకామ్ కానీ లేదంటే ఏదైనా డిగ్రీ కలిగి ఉండి 2 years అనేది అకౌంట్ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని చెప్పి అంటున్నారు. టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి. ఓకే, కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది ఉండాలి అని చెప్పి అనడం జరుగుతుంది. అండ్ తర్వాత మనకి ఏంటంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి పోస్ట్ అనమాట. సో దీనికి మీరు 10వ తరగతి కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. ఓకే, అంతేకాకుండా మీరు ఎన్ఎస్విలో కానీ, ఆర్ఎస్వైలో కానీ, ఎన్వైసీలో కానీ కనీసం 1 year అనేది ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయితే బాగుంటుందని చెప్పి అంటున్నారు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఈ పోస్ట్ అన్నిటికీ కూడా మనం చూసినట్లయితే అంటే డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ అండ్ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్ సంబంధించి 20 years అనేది 20 years లోపు ఉన్న అభ్యర్థులకి మాత్రం అవకాశం అయితే ఉంది. అయితే మనకు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓబీసీ క్యాండిడేట్స్ కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ అభ్యర్థులు కానీ 5 years అనేది అప్లై రిలాక్సేషన్ అయితే ఉంది. అండ్ మల్టీ టాస్కింగ్ పోస్ట్ సంబంధించి 18 నుంచి 20 సంవత్సరాలు అయితే ఉండాలి. కానీ 5 years అప్రైజ్ రిలాక్సేషన్ అనేది మనకు ఎస్సీ, ఎస్టీ, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎక్స్ సర్వీస్మెన్కి ఉన్న 5 years అనేది మనకు అప్రైజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు అని చెప్పి అంటున్నారు. అంటే మీకు 30 years ఉన్నా సరే ఖచ్చితంగా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ తర్వాత మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ మనకు శాలరీస్ విషయంపై డివైసీకి సంబంధించి ఓకే, సో డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ సంబంధించి స్టార్టింగ్ శాలరీ మనకు 56,100 నుంచి ఉంటుంది మినిమం అనేది పే స్కేల్ అనేది. సో మనకు మాక్సిమం పే స్కేల్ అనేది 1,77,500 అనమాట. చాలా ఎక్కువ శాలరీ. నెక్స్ట్ మనకు క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్ కి మినిమం పే స్కేల్ ఏమో 25,500 నుంచి 81,100 అనేది ఉంటుంది. సో ఎంటీఎస్ పోస్టులకి ఏమో 18,000 నుంచి 56,900 అనేది ఉంటుంది అనమాట. అదర్ బెనిఫిట్స్ అని చెప్పి మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది, గ్రూప్ ఇన్సూరెన్స్, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్, పర్సనల్ కంప్యూటర్ అడ్వాన్స్, ఇలా మనకు చాలా అనేవి ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో ఒక చాలా మంచి జాబ్స్ అనేది చెప్పుకోవచ్చు. పోటీ అనేది మనకు చాలా ఎక్కువగానే ఉంటుంది. బట్ ఏంటంటే మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా వీటికి అప్లై చేసుకునేందుకు ప్రయత్నం అయితే చేయండి. సో డివైసీ పోస్టులకు రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ అదేకాకుండా మనకు జనరల్ పేపర్ నందు ఇండియన్ ఎకానమిక్స్, సోషల్, కల్చరల్ అండ్ లీగల్ అండ్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ సంబంధించి, అండర్స్టాండింగ్ కమ్యూనిటీ అండ్ యూత్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించి, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో అన్నిటి నుంచి కూడా ప్రతి సెక్షన్లో కూడా మనకు 40 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. హిందీ అండ్ ఇంగ్లీష్లో మనకు పేపర్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత మనకు క్లర్క్ అండ్ టైపిస్ట్ కూడా సేమ్ అంతే. సో రీజనింగ్, అకౌంటెన్సీ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే వస్తాయి. 40గా మనకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ తర్వాత మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో మొత్తం అన్ని పేపర్స్ కూడా మనకు హిందీ మరియు ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో పోస్ట్ను బట్టి మనకు ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, టైపింగ్ టెస్ట్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉండడం జరుగుతుంది. మనకు తెలుగు రాష్ట్రాల ఎగ్జామ్ సెంటర్స్ అనేవి విజయవాడ మరియు హైదరాబాద్లో అయితే ఉన్నాయి. మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఫీజెస్ అనేవి మనకి ఏ విధంగా ఉన్నాయంటే, సో జనరల్, ఈడబ్ల్యూఎస్సీ, ఓబీసీ, పురుష అభ్యర్థులకు 700 రూపాయలుగా ఉన్నాయి. మహిళా అభ్యర్థులకు 350 రూపాయలుగా ఉంది ఎగ్జామ్ ఫీజు అనేది. అయితే చూడండి ఫ్రెండ్స్, మనకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కానీ, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులు కానీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయినా మనకు పురుషులు, మహిళలకు సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అనేది లేదు. వీరు ఉచితంగానే ఇక పోస్టులకు అప్లై అనేది చేసుకోవచ్చు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అఫీషియల్ నోటిఫికేషన్ తాలూకు పీడిఎఫ్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఉంచాను. అండ్ అంతేకాకుండా ఆన్లైన్లో దరఖాస్తు అనేది చేసుకోవడానికి మీరు ఈ యొక్క పేజ్కి రావాలి. సో స్క్రీన్ మీద పరిచయం చేస్తున్నారు కదా, ఈ యొక్క పేజ్కి వచ్చి మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలా రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అవ్వి మీరు ఈ యొక్క పోస్టులకు అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ యొక్క
ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉంచాను. సో దయచేసి ఆ బదులు ఈ పేజ్కి వచ్చేసి మీరు వీటికి అప్లై అనేది చేసుకోండి. చాలా మంచి పోస్టులు, మనకు శాలరీస్ బాగుంటాయి. సో చాలా బాగుంటుంది అనమాట. ఖచ్చితంగా మీరు 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ 10వ తరగతి మరియు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండి కంప్యూటర్ పరిజ్ఞానం కూడా కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ పోస్ట్కి అప్లై అనేది చేసుకోండి. ఈ పోస్ట్ ద్వారా మనకు వచ్చే ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. సో ఖచ్చితంగా ఈ పోస్ట్కి అప్లై చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. ఓకే, సో 31వ తారీఖు అనేది చివరి తేదీగా ఉంది. సో కొత్త అప్డేట్స్ మీకు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.